ஒரித்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒரித்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அரித்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் తీరిందు మగిజిందేలోరెంబావాయ్. శ్రీకృష్ణుడు గోపికలు చేసిన మంగళాశాసనానికి మురిసిపోయాడు. మీరు పరకోసమే వచ్చారా? ఇంకేమీ ప్రయోజనాన్ని ఆశించి రాలేదా అన్నాడు. స్వామి, శ్రీకృష్ణావతార రహస్యం మాకు తెలుసు. నిన్ను దర్శించి నీకు మంగళాశాసనం చేయడమే మా ప్రధాన ప్రయోజనం అంటున్నారు గోపికలు ఈ పాసురంలో. దేవకీదేవి భగవంతుడు తనకు పుత్రుడుగా పుట్టాలని కోరింది. శంఖ చక్ర గదాధరునే పుత్రునిగా పొందింది. శ్రీకృష్ణుని లీలలను అనుభవించాలి అని కోరింది యశోదమ్మ. పుట్టిన నాటి రాత్రే యశోదమ్మను చేరి తన లీలారసాన్ని అనుభవింపచేశాడు తండ్రి. రేపల్లెలో దాగి పెరిగాడు. అతణ్ణి చూసి ఓర్వలేక చంపాలి అనే దుష్ట భావంతో ఉన్న కంసుని దౌష్ట్యాన్ని వ్యర్థం చేసి అతని కడుపులో నిప్పులా చేరి చంపాలని తలంచిన వానినే చంపిన ఆశ్రిత వాత్సల్యమూర్తి, నిన్నే కోరి మేం వచ్చామయ్యా. పర అనే వాద్యాన్నియ్యి. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా కోరే నీ ఐశ్వర్యం, నీ వీరచరితం, వీటిని కీర్తించి శ్రమను వీడి ఆనందిస్తాము అని గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించారు ఈ పాసురంలో.